సిద్దిపేటలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సిద్దిపేటలోని పట్టణ ప్రజలకు వివరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట మున్సిపాలిటీలో జరిగిన భూ అక్రమాలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తెలియజేస్తుందన్నారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఎగురవేశారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే తమకు సమాజంలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని, కొంతమంది సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకొని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గం నుండి నంగనూరు మండలం, చిన్నకోడూరు మండలం, రూరల్ మండలం, అర్బన్ మండలము, తర్వాత ప్రతి మండలం నుంచి నారాయణపేట మండలం, ప్రతి మండలం నుంచి పట్టణం నుంచి 43 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు ఒక పండుగ వాతావరణం సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కనపడతా ఉంది. కార్యకర్తలలో నూతన ఉత్తేజం కనపడతా ఉంది, నూతన జోష్ కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి యువ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ స్థానాలన్నీ ఓడిపోయి చేసే విధంగా చేసి ఈరోజు ప్రజలలో నమ్మకాన్ని ప్రతిరోజు మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కార్యకర్తలు రానున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా అందరూ 1-2 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇదే సంకల్పం, ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని నేను వారందరికీ సూచిస్తా ఉన్నా.